హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది జాజికాయ అండి, మన కిచెన్లో ఉండేది. అందరి ఇళ్ళలో ఉంటుంది కదండి. ఈ జాజికాయ దేనికి ఉపయోగపడుతుందో నేను ఈరోజు అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. తప్పకుండా వీడియో అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జాజికాయ అనేది మన ఫేస్ మీద ఎప్పటి నుంచో మంగు మచ్చలు అనేటివి ఉంటాయి కదండి, దాని మీద ఈ జాజికాయ పౌడర్ని చేసుకొని అప్లై చేసుకుంటే మన ఫేస్ మీద ఉన్న మంగు మచ్చలు అనేటివి, అలాగే మొటిమల ద్వారా వచ్చిన నల్ల మచ్చలు కూడా పోతాయండి. మరి దీన్ని ఎలా పౌడర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మన ఇంట్లో చిన్న రోలు ఉంటుంది కదండి, దాంతో దీనైతే ఇలా మెత్తగా దంచుకోవాలి. దీన్ని ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి. మనకి ఎక్కడెక్కడ మంగు మచ్చలు ఉంటాయో దాని మీద అయితే ఇది అప్లై చేసుకోవాలండి. మనం బయట దొరికే క్రీమ్స్ మనం వాడుతూ ఉంటాం, వాటిలో చాలా కెమికల్స్ కలిసి ఉంటాయి. అది ఫేస్ మీద అప్లై చేయడం వల్ల ఒకటి పోయి ఇంకొకటి తయారవుతుంది కదండి. మరి అలా కాకుండా మన కిచెన్లో దొరికే ఇలాంటి ఇంగ్రీడియంట్స్ తోటి మనం రెమెడీ అయితే తయారు చేసుకుందాము. దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నామండి. ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని మనకి కావాల్సినంతే తీసుకొని, మీకు ఒకవేళ ముఖం మీద మచ్చలు అనేటివి ఎక్కువ ఉంటే ఇంకా కొంచెం ఆ పౌడర్ అనేది ఎక్కువ వేసుకోండి. ఇందులో మనం ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే కలపాలండి. ఇలా మనం అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ మీద ఉండే మంగు మచ్చలు అనేటివి ఖచ్చితంగా పోతాయండి. నేను ట్రై చేశాను, అందుకనే నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది. మీ దగ్గర తేనె లేకపోతే ఇందులో పాలు కూడా కలుపుకోవచ్చండి. ఎలా వీలైతే అలా చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఎప్పటి నుంచో ఉండిపోయిన మచ్చలు కూడా మనకి మాయమైపోతాయండి. తప్పకుండా మీరైతే ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో మనకి కావాల్సినంత పౌడర్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇందులో తేనెనైతే కొంచెం కలుపుదాము. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఇంతేనండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని మన ఫేస్ మీద ఎక్కడైతే మీకు నల్ల మచ్చలు ఉంటాయో, అలాగే మొటిమలు అనేటివి చాలామందికి వస్తూ ఉంటాయి కదండి, ఆ మొటిమల పైన కూడా దీన్ని అప్లై చేసుకోవాలి. వేరే ప్లేస్లో అయితే అప్లై చేయమాకండి. మొటిమలు మచ్చ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే అప్లై చేసుకోండి. ఈ క్రీమ్ అనేది చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం కదా, అలాగే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నల్ల మచ్చ అనేది ఇంకా మన ఫేస్ మీద లేకుండా పోతుంది. ఇలా 2 months అయితే చేయండి. మీకు కుదిరినప్పుడల్లా ఎలా అప్లై చేయాలో నేను చూపిస్తా చూడండి. చూసారు కదండి, నాకైతే మంగు మచ్చ అనేది నా ముక్కు మీద అయితే ఉందండి. అక్కడ ఇలా అప్లై చేసుకోవడమే. అలాగే మీకు ఇంకెక్కడైనా మచ్చ అనేది ఉంటే అక్కడైతే అప్లై చేసుకోండి. నాకు ఎక్కువ ఉండవండి, నేను ఇలాంటి హోమ్ రెమెడీసే వాడుతూ ఉంటాను, అందువల్ల నాకు ఎలాంటి మచ్చలు అనేటివి ఉండవు. ఇలా మచ్చలు ఉన్న దగ్గరే పెట్టుకోండి. వేరే ప్లేస్ అయితే అప్లై చేయకూడదు, అప్లై చేయమాకండి. ఇలా ప్రతిరోజు నైట్ పడుకునే ముందు అయితే దీన్ని అప్లై చేసుకొని పొద్దున్నే గోరువెచ్చని నీటితో అయితే మన ఫేస్ని వాష్ చేసుకోండి.
ఇలా చేయడం వల్ల మీ మంగు మచ్చలు అనేటివి తగ్గిపోతాయి. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా రెమెడీ అనేది. మరి మంగు మచ్చలు తగ్గిపోవడానికి మరి మీరు ఎలాంటి రెమెడీస్ వాడతారో నాతోటైతే షేర్ చేసుకోండి. ఈ పౌడర్ అనేది మన ఇంట్లో ఖాళీ కంటైనర్ ఏదైనా ఉంటే దీన్నైతే స్టోర్ చేసుకోవచ్చండి, ఎన్ని రోజులైనా ఉంటుంది. మీకు కావాల్సినప్పుడు ఇలాగ వేరే కంటైనర్లో మీకు కావాల్సినంత వేసుకొని కొంచెం తేనె కలుపుకొని ఇలా రెండింటిని మిక్స్ చేసుకొని మీకు ఎక్కడైతే మంగు మచ్చ ఉందో అక్కడ అప్లై చేసుకోండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మంగు మచ్చలు అనేటివి ఇంక లేకుండా పోతాయండి. ఇలాంటి కంటైనర్ ఉంటే ఇందులో స్టోర్ చేసుకోనండి, ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.